హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వేసవి సెలవుల్లో కూడా తరగతులు అయితే నిర్వహించబోతున్నారండి. సో వీళ్ళందరూ కూడా ఇక నుంచి కాలేజీలకు, స్కూల్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరెవరు ఈ యొక్క సెలవుల్లో కూడా కాలేజీలు, స్కూల్స్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఎవరి కోసం ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది, హాలిడేస్లో స్కూల్స్ ఏంటి, పూర్తి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తానన్నమాట. కాబట్టి వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనకు వేసవి సెలవుల్లో కూడా తరగతులను అయితే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు హాలిడేస్ అయితే ప్రకటించిందండి. అయితే గురుకులాల్లో మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులతో సమానంగా మే 15 వరకు వేసవి తరగతులను అయితే నిర్వహించనున్నారు. హాలిడేస్లో కూడా పనిచేసే ఉపాధ్యాయులకు అర్జిత సెలవులు మంజూరు చేయనున్నారన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వారందరూ కూడా ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులతో సమానంగా మే 15వ తేదీ వరకు మనకు వేసవి తరగతులు అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో ఈ యొక్క టైంలో అంటే మనకి ఈ యొక్క సెలవుల్లో స్కూల్స్ అనేది కాలేజెస్ అనేవి మనకు ఓపెన్ చేస్తారు కదా. ఈ టైంలో ఎవరైతే విద్యార్థులు కనుక మనకు వర్క్ చేస్తారో అటువంటి వారికి వాళ్ళకి నార్మల్గా మనకు వేసవి సెలవుల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ డేస్ అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అర్జిత సెలవులు, అంటే వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క నార్మల్ డేస్లో అయితే వాళ్ళు అంటే నార్మల్ కాలేజీని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి సెలవులు పెట్టుకునేలాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మనకైతే కాలేజీల్లో మనకు వేసవి సెలవుల్లో కూడా అయితే ఈ విధంగా మనకు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. స్కూల్ కాలేజెస్ అంటే కూడా ఓపెన్ అయితే ఉంటాయి. క్లాసులకి అయితే వీళ్ళు అటెండ్ అవ్వాలి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా స్టూడెంట్స్ సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.